శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం కాంగ్రెస్ కి కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొన్ని ఏళ్ల తరువాత కాంగ్రెస్ ఇప్పుడు తమిళనాడులో పరిపాలనలో భాగం పంచుకోవటం అయితే జరిగింది. ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కి పాలనలో అవకాశం దక్కలేదు. ఇక టీవీకే పార్టీతో పొత్తులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు ఏకంగా రాజ్యసభ స్థానం కూడా కాంగ్రెస్ కే కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం విజయ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి అడిగినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ప్రవీణ్ చక్రవర్తికి ఈ స్థానం దక్కనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరొక వైపు ప్రవీణ్ చక్రవర్తి విజయ్ కి అత్యంత సన్నిహితుడు. విజయ్ తో భేటీలో ప్రవీణ్ పేరు సిఫారసు చేసినట్లుగా చిదంబరం వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక సివి షణ్ముగం రాజీనామాతో తమిళనాడులో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇక ఆ రాజ్యసభ స్థానానికి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకరిని ఎంపిక చేస్తున్నట్లుగా ఈ మేరకు చిదంబరం విజయ్ ను కోరినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఒకవైపు విజయ్ కి అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ లో సీనియర్ నేత అయినటువంటి ప్రవీణ్ చక్రవర్తిని రాజ్యసభకు పంపబోతున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, కాంగ్రెస్ పట్ల విజయ్ పెద్ద మనసు చాటుకుంటున్నాడని చూడాలా? రేణు, కాంగ్రెస్ పార్టీకి అనుకోని అతిథి, అనుకోని అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో టీవీకేకి ఒక రాజ్యసభ స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం భేటీ అయ్యారు. మరోపక్క తనను రాజ్యసభకు పంపించాలంటూ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయ్ కి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ప్రవీణ్ చక్రవర్తిని దాదాపు రాజ్యసభకు పంపే యోచనలో విజయ్ ఉన్నారనే సమాచారం అయితే అనిపిస్తుంది. ఇటీవలనే తమిళనాడులో నేరుగా విజయ్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటు నేరుగా బీసీకే, మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు, ఐయుఎంఎల్ లాంటి నేతలు కూడా విజయ్ కి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ అక్కడ విజయ్ అధికారంలోకి వచ్చారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటికే అన్నాడీఎంకేకి సంబంధించిన సివి షణ్ముగం ఏదైతే రాజ్యసభ్యుడిగా ఉన్నారో ఆయన రాజ్యసభ సభ్యుడికి రాజీనామా చేశారు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో ఎన్నికైనారు. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన రాజీనామా సమర్పించారు. ఆ రాజీనామాకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయ్ ఈ సీటు ఒక బహుమానంగా ఇవ్వచ్చు, లేదా పెద్ద మనసుతో ఈ సీటు కేటాయించారని ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఇప్పటి వరకైతే అధికారికంగా ప్రకటన రాలేదు. జోరుగా చక్రవర్తికి రాజ్యసభకు పంపనున్నారు. ప్రవీణ్ పేరును నేరుగా చిదంబరం సిఫారసు చేశారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ప్రవీణ్ చక్రవర్తి కూడా విజయ్ కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. అయితే 6వ తేదీ వరకు రాజ్యసభకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా దాదాపు టీవీకే మొదటిసారి వస్తున్న రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే యోచనలోనే మొగ్గు చూపుతున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా విజయ్ తో సంప్రదింపులు జరిపినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. మరోపక్క టీఎన్సీసీ ఏదైతే తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా మరోవైపు విజయ్ ని కలిసినట్టు నేరుగా ఇప్పటికే చిదంబరం లాంటి కీలక నేతలు కలవడం, మరోపక్క ప్రవీణ్ చక్రవర్తి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా విజయ్ కి సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలో తన సన్నిహితుడిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. కిరణ్, ఒకవేళ ప్రవీణ్ చక్రవర్తి కాకుండా ఇంకా అసలు ఎవరు ఈ రేస్ లో ఉన్నారు? ఈ టీవీకే నుంచి చూసినా గానీ, కాంగ్రెస్ నుంచి చూసినా గానీ అంతటి సీనియర్ నేతలు రేణు, ఇక్కడ ప్రధానంగా విజయ్ తన సన్నిహితులకు పదవులు ఇవ్వడంలో ముందుంటారనే విషయం మనం మంత్రి పదవుల్లో కూడా చూసాం. తనను నమ్ముకొని తన వెంట వచ్చిన నేతలకు దాదాపు ఆయన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించారు. ఏవైతే తన కారు డ్రైవర్ కొడుకు విప్ పదవి ఇచ్చారు. కొంతమంది సినీ ఫీల్డ్ కి సంబంధించిన నేతలు తన వెంట పెడితే మంత్రి పదవులు ఇచ్చాడు. మరోపక్క సుదీర్ఘకాలం తనతో స్నేహం చేసిన వారికి కూడా ఆయన మంత్రి పదవులు కేటాయించిన నేపథ్యం చూసాం. విజయ్ నమ్ముకున్న చాలా మంది నేతలు విజయ్తో భవిష్యత్తు ఉంటుంది, విజయ్ నమ్ముకొని ముందడుగేసిన నేతలందరికీ దాదాపు ప్రభు లాంటి డెంటల్ డాక్టర్ కూడా ఆయన మంత్రి పదవి ఇచ్చారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ గతంలో
ఏవైతే శివగంగా నుంచి గెలిచిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక నేతకు కూడా ఆయన మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యం చూసాం. ఇలా తనను నమ్ముకొని వచ్చిన వారికి దాదాపు పదవులు కేటాయించిన విజయ్ ఇప్పుడు ప్రవీణ్ చక్రవర్తి తనకు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన రాజ్యసభకు పంపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తుంది. ఇప్పటికే చిదంబరం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, గతంలో హోంతో పాటు ఆర్థిక శాఖ లాంటి కీలక పదవులు నిర్వహించిన చిదంబరం నేరుగా ప్రవీణ్ చక్రవర్తి పేరు సూచించారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ విజయ్ నేడు కానీ రేపు కానీ కీలక నిర్ణయం తీసుకుంటారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికైతే దాదాపు విజయ్ ఈ సీటు ప్రవీణ్ చక్రవర్తి కేటాయించారని తమిళ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా విజయ్ తో సంప్రదింపులు జరిగిన తర్వాత ప్రవీణ్ చక్రవర్తి పేరు ఫైనల్ చేశారనే సమాచారం కూడా వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ప్రవీణ్ చక్రవర్తి ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అవటము, మరొకవైపు విజయ్ కి కూడా సన్నిహితుడు అవటంతోనే ప్రవీణ్ చక్రవర్తి పేరును విజయ్ సిఫార్సు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే విజయ్ ఎప్పుడు కూడా తనతో పాటు ఉన్న వారిని, తనతో పాటు కలిసి నడిచిన వాళ్ళని, తన సన్నిహితుడిని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇక ఈసారి ప్రవీణ్ చక్రవర్తి విషయంలో ఇటు చిదంబరం వచ్చి అడగటము, మరొక వైపు తనకు సన్నిహితుడు అవటంతో కూడా ఇటు రాజ్యసభ స్థానం ఖాళీగా ఉన్నటువంటి స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ కి ఈ సీటు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది.